నువ్వు తప్పు చేసావని ఇంగ్లీష్‌లో చెప్పడం ఎలా చెప్తావు? బట్ మామూలు ఇంగ్లీష్‌లో కాదు, అమెరికన్స్ మాట్లాడే నేచురల్ ఫ్లూయెన్స్ ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడతామో చూస్తాము. సో, సహజంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ అన్నా, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అన్నా, ఇండియన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీతో మాట్లాడడం వల్ల, ఐ మేడ్ అ బిగ్ మిస్టేక్ ఇన్ ద ప్రాజెక్ట్ ఇలా మాట్లాడతారు. సో, ఇది తప్పేం కాదు. బట్ నేచురల్లీ అమెరికన్స్ ఇలా మాట్లాడరు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఐ డ్రాప్ ద బాల్ ఆన్ ద ప్రాజెక్ట్. డ్రాప్ ద బాల్ అంటే నీ బాధ్యతలో నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసినప్పుడు డ్రాప్ ద బాల్ అనే ఈడియం వాడడం ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈస్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. ఇంకోటి చూస్తాము, ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఇమ్మీడియట్లీ. సో ఏదో పొరపాటు జరిగింది, నేను ఇమీడియట్లీ దీన్ని సాల్వ్ చేస్తాను అని అంటున్నాము, కానీ దాన్ని అలా అనకూడదు. దాన్ని ఐ విల్ గెట్ దిస్ సార్టెడ్ అవుట్. ఈ సార్టెడ్ అవుట్ అన్న ఫ్రేజల్ వర్డ్, నేను చేసిన పొరపాటుని నేను ఇమ్మీడియట్లీ సాల్వ్ చేస్తున్నాను అని అర్థం. సో దిస్ ఈస్ న్యాచురల్ ఫ్లూయెన్సీ అండ్ దిస్ ఇస్ గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ. సో ఇస్ దిస్ కరెక్ట్? ఎస్. కానీ ఇలా మాట్లాడతారా? నో, అండ్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. ఇంకో తప్పు చూస్తాము, నాతో కోపంగా ఉండకంటే నేను తప్పు చేశానని. సో ప్లీజ్ డోంట్ బి యాంగ్రీ విత్ మీ. సో డోంట్ బి యాంగ్రీ విత్ మీ, వెరీ బేసిక్, వెరీ చైల్డిష్. అట్లా మాట్లాడకూడదు, చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టు ఉంది అది. ప్రొఫెషనలీ ప్లీజ్ గో ఈజీ ఆన్ మీ. సో ఇది ఇన్ఫార్మలే బట్ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. సో ఈ గో ఈజీ ఆన్ అర్థం ఏంటంటే, కొంచెం చల్లబడు, అంత నా పైన కఠిన చర్యలు, కఠినమైన మాటలు వద్దు, నేను చేస్తా. ఏం చేస్తా? ఐ గెట్ దిస్ సార్టెడ్ అవుట్. సో దిస్ ఈజ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. సో న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే మీకు జాబ్స్ వస్తాయా? న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడితే మీకు ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయా? ప్రమోషన్స్ వస్తాయా? లీడర్షిప్ పొజిషన్స్ వస్తాయా? ఆర్ ఇలా మీరు గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీతో మాట్లాడుతుంటే మీకు వస్తుందా? సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. అండ్ గైస్, ఈ న్యాచురల్ ఫ్లూయెన్సీ నేను 100 days హోంవర్క్ నాతో పాటు చేస్తే, ఇలా కాదు, ఇలా మాట్లాడేనట్టు నేను మిమ్మల్ని న్యాచురల్లీ ఆలోచించడం, ఒక సైకలాజికల్లీ మీరు ఆలోచించేటప్పుడే న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఆలోచించడం నేను తయారు చేయగలుగుతాను. దాట్ ప్రాసెస్ ఈస్ స్పీకింగ్ ల్యాబ్. అండ్ చాలా స్టూడెంట్స్ నన్ను ఏం అడుగుతున్నారు, సార్ మీరు జూమ్ క్లాసెస్ చెప్తారా, 1-on-1 సెషన్ తీసుకుంటారా? మీరు ఈ పిచ్చిలో ఉన్నంత వరకు ఏమవుతుంది నేను చెప్తాను. నేను 1 year టైం ఇస్తాను ఇప్పటి నుంచి మీకు. ఓకే, నేను అడిగిన 100 days టైం, బట్ నేను మీకు 1 year టైం ఇస్తాను. మీరు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ అన్నా చూసుకొని, ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నా చేసుకొని, ఎన్ని యాప్స్ అన్నా డౌన్లోడ్ చేసుకోండి. ఏఐ ట్రాన్స్లేషన్ యాప్స్ అని, తెలుగు ఇంగ్లీష్ యాప్స్ అని వచ్చాయి, మీరు అన్ని ట్రై చేయండి. మీరు ఫెయిల్ అవుతారు, మీరు ఇలా తయారవ్వలేరు. యూనిట్ హ్యూమన్ అసిస్టెన్స్, యూనిట్ హ్యూమన్ టీచర్ లైక్ మీ, మీకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, మీతో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఈ 100 days హోంవర్క్ నేను చేయిస్తా. మీరు చేస్తా అంటే నేను మీకు న్యాచురల్ ఫ్లూయెన్సీ నేర్పిస్తాను. సో స్పీకింగ్ ల్యాబ్ ఇస్ 3 months కోర్స్. ద ఫీజ్ ఇస్ 10,000. మీరు హోంవర్క్ చేస్తా అన్న మైండ్ సెట్ ఉంది. అండ్ స్పీకింగ్ అనేది న్యాచురల్ ఫ్లూయెన్సీతో చేస్తేనే మనకి రెస్పెక్ట్, విలువ, ఇన్కమ్ ఆపర్చునిటీస్ వస్తాయని మీరు రియలైజ్ అయి ఉంటే, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు లెర్న్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఫ్రమ్ మీ.